వెల్కమ్ టు శ్రద్ధ టీవీ 1 న్యూస్. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న 2 ఏళ్ల నమ్మకం సంక్షేమం అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా విజయనగరం పార్లమెంట్ సభ్యులు శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు గారు ఈ రోజు ఎచ్చర్ల నియోజకవర్గం రణస్థలం మండలం చిల్లపేట రాజాం గ్రామంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల జనరల్ సెక్రటరీ మండపాక కనకారావు, మండల వైస్ ప్రెసిడెంట్ కలిశెట్టి సూర్యనారాయణ, చిల్లపేట రాజాం సర్పంచ్ ప్రతినిధి చిల్లా శ్రీనివాసరెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు పిషిని జగన్నాథం నాయుడు, పిన్నింటి భానోజీ నాయుడు, ఎక్స్ ఎంపీపీ బాలబొమ్మన వెంకటేశ్వరరావు, డబ్బాడ ఆదినారాయణ, కోరాడ వెంకటరమణ, ఎంపీటీసీ ప్రతినిధి చిల్లా శ్రీనివాసరెడ్డి, గుర్ల సింహాద్రి, చిల్లా అసిరెడ్డి, నీలపు లక్ష్మీనాయుడు, పిలక కిరణ్, జీడు శ్రీను, జీరు కృష్ణారెడ్డి, బేత సూరిబాబు, గుర్ల రామారావు ఈ సందర్భంగా గ్రామ ప్రజలను కలిసి కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న స్త్రీ శక్తి, తల్లికి వందనం, పెన్షన్ల పెంపు, రైతు సంక్షేమం, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి పథకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నెరవేరుస్తూ పారదర్శక పాలన అందిస్తోందన్నారు. ప్రభుత్వం చేపట్టిన ప్రతి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి తీసుకెళ్లి ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మాయా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు గారి నాయకత్వం. జై తెలుగుదేశం.